అస్త్రో పరిహార్ ఛానల్కి స్వాగతం. ఈ రోజుల్లో మన చుట్టూ డబ్బు కోసం జరుగుతున్న మోసాలు ఒకవైపు, నమ్మకద్రోహాలు ఇంకోవైపు, లోపల మనసులో నడిచే యుద్ధం మరోవైపు. ఇలాంటి టైంలో జీవితం ఎందుకిలా మారుతోంది? మనం ఎదుర్కొంటున్న కష్టాలకి అసలు కారణం ఏంటి? రాబోయే రోజుల్లో మన దారి ఎలా ఉండబోతోంది అన్న క్లారిటీ చాలా అవసరం. మీరు కొత్తగా మా ఛానల్ చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోలో మేషరాశిలో పుట్టినవారి జీవితంలో ఈ రోజునుంచి మొదలయ్యే భారీ మార్పులు ఏమిటి? డబ్బు, పని, సంబంధాలు, మనసు విషయంలో ఎలాంటి మలుపులు లాబోతున్నాయి? ముఖ్యంగా ఏ జాగ్రత్తలు తీసుకుంటే ఈ మార్పులు మీకు అనుకూలంగా మారతాయో చాలా లోతుగా మాట్లాడుకుందాం. ఇది కేవలం రాశి ఫలాలు కాదు, మేషరాశివారి జీవితానికి ముందున్న టర్నింగ్ పాయింట్. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే చివర్లో చెప్పే విషయం మీ ఆలోచనల్నే మార్చే అవకాశం ఉంది. మేషరాశిలో పుట్టినవారి జీవితంలో ఈ రోజునుంచి మొదలయ్యే మొదటి పెద్ద మార్పు బయట పరిస్థితుల కంటే ముందు లోపల జరిగే షిఫ్ట్. ఇంతకాలం మీరు సమస్యలు వస్తే వెంటనే రియాక్ట్ అయ్యేవారు, వెంటనే నిర్ణయాలు తీసుకునేవారు, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అనే మైండ్సెట్తో ముందుకెళ్లినవారు. కాని ఈ రోజునుంచి మీ మనసులో ఒక కొత్త ప్రశ్న మొదలవుతుంది. ఇది నాకు నిజంగా అవసరమా? ఇది నన్ను ఎటు తీసుకెళ్తోంది అనే ఆలోచన. ఇదే మీ జీవితంలో భారీ మార్పులకు బీజం. ఎందుకంటే ఇప్పటివరకు మీరు ఎక్కువగా బయట ఉన్న పరిస్థితులకు స్పందించారు. ఇక నుంచి లోపల ఉన్న అవగాహనకి స్పందించడం మొదలవుతుంది. ఈ మార్పు మొదక మీకే గందరగోళంగా అనిపించచ్చు. ఇంతవరకు మీరు ఫైటర్లా, స్ట్రెయిట్గా, డైరెక్ట్గా ఉండేవారు. ఇప్పుడు కొన్ని విషయాల్లో మీరు ఆగి ఆలోచించడం మొదలుపెడతారు. కొందరి మాటలపై వెంటనే నమ్మకం పెట్టకుండా గమనిస్తారు. కొన్ని సంబంధాల్లో దూరం పెడతారు. కొన్ని పనుల్లో స్పీడ్ తగ్గించి క్లారిటీ పెంచుకుంటారు. ఇది బలహీనత కాదు, ఇది అప్గ్రేడ్. ఈ దశలో మీకు వచ్చే హెచ్చరిక ఏంటంటే, పాత అలవాట్లతో కొత్త దారిలోకి వెళ్లొద్దు. అదే కోపం, అదే తొందర, అదే నేనే సరి అన్న భావనతో అడుగులు వేస్తే ఈ మార్పులు మీకు అవకాశాలుగా కాకుండా సమస్యలుగా మారతాయి. ముఖ్యంగా డబ్బు విషయంలో, కొత్త పనుల విషయంలో, కొత్త మనుషుల విషయంలో 1-2 సార్లు ఆలోచించండి అన్న మాట ఈ సంవత్సరం మీకు చాలా కీలకం. ఎందుకంటే మీ చుట్టూ అవకాశాల్లా కనిపించే కొన్ని విషయాలు నిజానికి మోసాలుగా కూడా ఉండొచ్చు. ఈ దశలో మీకు ఉపయోగపడేది మీ బలం కాదు, మీ విచక్షణ. మీలో మొదలయ్యే ఈ లోపలి మార్పే రాబోయే రోజుల్లో మీ జీవిత దిశని పూర్తిగా మలిచే మొదటి అడుగు. ఈ రోజుల్లో మేషరాశివారి జీవితంలో రెండో పెద్ద మార్పు కనిపించేది డబ్బు మరియు పని దిశలు. ఇంతకాలం మీరు కష్టపడుతున్నా ఫలితం సరిగా రాకపోవడం, చేసిన పనికి విలువ దక్కకపోవడం, డబ్బు చేతిలో నిలవకపోవడం లాంటి ఫీలింగ్స్ ఎక్కువగా ఉండి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మీ జీవితంలో ఒక రీసెట్టింగ్ మొదలవుతుంది. ఆదాయం వచ్చే దారులు మారతాయి. మీ స్కిల్స్ని వేరే కోణంలో ఉపయోగించే అవకాశాలు కనిపిస్తాయి. కొన్ని పాత మార్గాలు మూసుకుపోయినట్టనిపించినా అవే కొత్త దారులకు తలుపులోతాయి. అయితే ఇక్కడే పెద్ద జాగ్రత్త. కొత్త అవకాశం కనిపించగానే వెంటనే దూకేయడం మీ పాత స్టైల్. కాని ఈ సంవత్సరం మీకు పనిచేసేది స్పీడ్ కాదు, స్ట్రాటజీ. ఏ పనైనా సరే, ఎంత ఆకర్షణీయంగా ఉన్నా సరే, లోపల నిజమేంటి అన్నది చూడకుండా అడుగువేయకూడదు. ముఖ్యంగా ఆన్లైన్ పనులు, ఇన్వెస్ట్మెంట్స్, పార్ట్నర్షిప్స్, త్వరగా డబ్బొస్తుంది అన్న మాటలు ఇక్కడ ఎక్కువగా మోసాలు దాగి ఉంటాయి. మీకొచ్చే అవకాశాల్లో కొన్ని నిజంగా మీ స్థాయిని పెంచేవవుతాయి, కొన్ని మాత్రం మీ తొందర్ని వాడుకునేవవుతాయి. అందుకే ఈ దశలో మీకు అవసరమైన జాగ్రత్త ఏంటంటే, ప్రతీ డీల్ని రాతలో పెట్టుకోండి. ప్రతీ మాటకి ఆధారాలు చూడండి. ఎవరైనా తొందర పెడుతున్నారంటే మరింత స్లోగా అవ్వండి. ఈ చిన్న జాగ్రత్తలే మీ జీవితంలో పెద్ద నష్టాలను ఆపగలవు. సరైన నిర్ణయాలు తీసుకోగలిగితే ఈ సంవత్సరం నుంచి మీ డబ్బు ప్రవాహం స్థిరంగా మారడం, అప్పుల నుంచి బయటపడే దిశ, నిల్వలు మొదలయ్యే దశ కనిపిస్తుంది. ఈ సంవత్సరం నుంచి మేషరాశివారి జీవితంలో మూడో పెద్ద మార్పు మనసు మరియు నిర్ణయాల స్థాయిలో జరుగుతుంది. ఇంతకాలం మీరు చాలా విషయాల్లో భావోద్వేగాల ఆధారంగా స్పందించారు. ఎవరు ఏమన్నా వెంటనే రియాక్ట్ అవ్వడం, నచ్చితే వెంటనే ఓకే అనడం, బాధపెడితే వెంటనే దూరం అవ్వడం, ఇలా మీ నిర్ణయాలు చాలా వరకు మూడ్ మీద నడిచాయి. కాని ఇప్పుడు మీలో ఒక లోపలి షిఫ్ట్ మొదలవుతుంది. ఇది నాకు నిజంగా ఉపయోగమా? ఇది నా భవిష్యత్తును ఎటు తీసుకెళ్తుంది అనే ప్రశ్నలు ఆటోమేటిక్గా మీలో పుట్టడం మొదలవుతుంది. ఇదే ఈ సంవత్సరంలో మీకొచ్చే అసలైన బలం. ఈ దశలో మీకు చిన్న చిన్న సంఘటనలే పెద్ద పాఠాలుగా మారతాయి.
ఎవరో చెప్పిన మాట, చూసిన ఒక ఉదాహరణ, ఎదురైన ఒక అనుభవం ఇవన్నీ మీ ఆలోచన విధానాన్ని మార్చేలా పనిచేస్తాయి. ఇంతకాలం మీరు భరించిన విషయాలు, వదిలేసిన అవకాశాలు, తప్పు అని తెలిసినా కొనసాగించిన బంధాలు ఇవన్నీ మళ్ళీ ఒకసారి మీ మనసులోకి వస్తాయి. కాని ఈసారి బాధగా కాదు, క్లారిటీగా. ఇక్కడ నేను తప్పు చేశాను, ఇక్కడ నేను ఎక్కువ భరించాను, ఇక్కడ నేను నన్నే పక్కన పెట్టాను అనే అవగాహన వస్తుంది. ఇక్కడ మీకు అవసరమైన జాగ్రత్త ఏంటంటే, ఈ క్లారిటీ వచ్చినప్పుడు మీదే మీరు కోపం తెచ్చుకోకూడదు. గతాన్ని తిడితే మార్పు రాదు, అర్థం చేసుకుంటే మార్పు మొదలవుతుంది. ఈ సంవత్సరం మీకిచ్చే బహుమతి ఏంటంటే, రియాక్ట్ అయ్యే మనిషి నుంచి ఆలోచించి నిర్ణయం తీసుకునే మనిషిగా మారే అవకాశం. ఈ మార్పు జరిగితే మీ జీవితంలో సంబంధాలు, పని, డబ్బు, శాంతి అన్నీ ఒక కొత్త లెవెల్కి వెళ్లడం మొదలవుతాయి. ఈ సంవత్సరం నుంచి మేషరాశివారి జీవితంలో 4వ పెద్ద మార్పు సంబంధాలు, మనుషుల విషయంలో జరుగుతుంది. ఇంతకాలం మీరు ఎవరిమీదైనా త్వరగా నమ్మకం పెట్టారు, త్వరగా అటాచ్ అయ్యారు, అవసరముందంటే మీకున్నదంతా ఇచ్చేశారు. కాని అదే అలవాటు వల్ల మీరు చాలా చోట్ల మానసికంగా నష్టపోయారు. ఈ సంవత్సరం నుంచి ఆ ప్యాటర్న్ మెల్లగా బ్రేక్ అవుతుంది. మీరిప్పుడు మాటల్ని కాదు, పనులను చూడ్డం మొదలుపెడతారు. ఎవరు నిజంగా మీ పక్కన నిలబడుతున్నారు, ఎవరు కేవలం అవసరాల కోసమే దగ్గరవుతున్నారు అన్నది చాలా క్లియర్గా అర్థమయ్యే పరిస్థితులొస్తాయి. ఈ దశలో కొంతమంది మీ జీవితానికి దగ్గరవుతారు, కొంతమంది మెల్లగా దూరమవుతారు. ఇది బాధగా అనిపించినా ఇదే మీకు జరిగే ఆరోగ్యమైన మార్పు. ఎందుకంటే ఇకపై మీ ఎనర్జీ, మీ టైం, మీ మనసు అర్హతలేని చోట వృధా కాకుండా కాపాడుకోవడం మీరు నేర్చుకుంటారు. మీకు శాంతి ఇవ్వని బంధాల నుంచి మీరు సహజంగానే వెనక్కి వస్తారు. మీ మాటలు తగ్గుతాయి, కానీ మీ హద్దులు స్ట్రాంగ్ అవుతాయి. ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తేంటంటే, ప్రతి దూరాన్ని నష్టం అనుకోకండి. కొన్ని దూరాలే జీవితంలో పెద్ద రక్షణ. ప్రతి ఒంటరితనాన్ని ఖాళీగా చూడకండి. కొన్ని ఒంటరి దశలే మిమ్మల్ని మీ అసలైన బలంతో కలుపుతాయి. ఈ సంవత్సరం మీ సంబంధాల్లో క్వాంటిటీ తగ్గి క్వాలిటీ పెరుగుతుంది. అదే మీ మానసిక స్థిరత్వానికి బేస్ అవుతుంది. ఈ సంవత్సరం నుంచి మేషరాశివారి జీవితంలో 5వ ముఖ్యమైన భారీ మార్పు లోపలి బలం, జీవన దిశ విషయంలో జరుగుతుంది. ఇంతకాలం మీరెక్కువగా బయట పరిస్థితుల మీద, మనుషుల మీద, అదృష్టం మీద ఆధారపడి జీవించారు. ఇలా ఎందుకు జరుగుతోంది, ఎప్పుడు మారుతుంది అనే ప్రశ్నలతో చాలా కాలం గడిచింది. కాని ఈ సంవత్సరం నుంచి ఆ ప్రశ్న మెల్లగా మారుతుంది. నేనేం చెయ్యాలి, నేను ఎలా మారాలి అన్న దిశగా మీ ఆలోచనలు తిరుగుతాయి. ఇదే అసలైన టర్నింగ్ పాయింట్. ఈ దశలో మీలో ఒక కొత్త బాధ్యతాభావన మొదలవుతుంది. మీ జీవితాన్ని మీరే పట్టుకోవాలి అన్న ఫీలింగ్ బలపడుతుంది. చిన్న చిన్న అలవాట్లు మార్చుకోవడం, మీ సమయాన్ని ఎలా వాడుతున్నారో గమనించడం, మీ లక్ష్యాల మీద ఫోకస్ పెట్టడం మొదలవుతుంది. మీలోని తొందరపాటు, కోపం, ఓవర్ రియాక్షన్ తగ్గి ఆలోచించి అడుగువేసే స్వభావం పెరుగుతుంది. ఇది మేషరాశివారికి చాలా పెద్ద లోపలి ఎదుగుదల. ఇక్కడ తీసుకోవలసిన జాగ్రత్తేంటంటే, ఒకేసారి అన్నీ మార్చాలని ట్రై చేయకండి. చిన్న అడుగులే పెద్ద మార్పులకి బేస్ అవుతాయి. మీ శక్తిని చెల్లాచెదురు చేయకుండా ఒక దిశలో పెట్టడం నేర్చుకుంటే ఈ సంవత్సరం చివరి వరకు మీరే ఆశ్చర్యపోయే స్థాయిలో లోపల బయట మారినట్టు ఫీలవుతారు. ఈ మార్పు మీ జీవితం కొత్త అధ్యాయం వైపు వెడుతున్న సంకేతం. మొత్తంగా చూసుకుంటే ఈ సంవత్సరం నుంచి మేషరాశివారి జీవితంలో వచ్చే మార్పులు చిన్నవి కావు, దిశ మార్చే మార్పులు. మనసు, సంబంధాలు, డబ్బు, పని, లోపలి బలం అన్నీ కలిసే ఒక కొత్త అధ్యాయం మొదలవుతున్న సంకేతాలివి. మీరు తీసుకునే ప్రతి చిన్న జాగ్రత్త, ప్రతి ఆలోచించి వేసే అడుగు, ప్రతి ఇక్కడ చాలు అని చెప్పే నిర్ణయం రాబోయే పెద్ద మార్పులకి పునాది అవుతుంది. గుర్తుంచుకోండి, ఈ మార్పులు మీ జీవితాన్ని కూల్చడానికి కాదు, మిమ్ముని మీ నిజమైన స్థాయికి తీసుకెళ్లడానికి. కాబట్టి భయపడకుండా, తొందరపడకుండా మీ మనసు మాట కూడా వింటూ ముందుకెళ్ళండి. అలా చేస్తే ఈ సంవత్సరం మీ జీవితంలో అప్పటి నేను, ఇప్పటి నేను అని మీరు తేడా చెప్పుకునే సంవత్సరం అవుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీ జీవితంలో ఉన్న మేషరాశి వారికి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి లోతైన రాశి విశ్లేషణలు, జీవన గైడెన్స్ వీడియోల కోసం మా తెలుగు ఆస్ట్రోలైఫ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో పవర్ఫుల్ వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు మీ మనసును బలంగా ఉంచుకోండి, మీ మీద మీకే నమ్మకం పెట్టుకోండి.